వెల్కమ్ టు సిఈసి జాబ్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఫిబ్రవరి 4 ఈ నోటిఫికేషన్ అది మనకు రావడం జరిగిందనమాట. అండ్ దానికి సంబంధించి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అన్నది విడుదలైంది. మొత్తం కలిపి దీంట్లో మనకు 241 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 241 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు అప్లికేషన్స్ కోరుతున్నారు. సో 241 వేకెన్సీస్ ఉన్నాయి. సో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్. సో దీనికి లాస్ట్ డేట్ ఈ రోజే March 8, 2025 అనమాట. సో ఈ రోజు లాస్ట్ డేట్. బేసిక్ పే మనకు 35,400 ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇంగ్లీష్ టైపింగ్ కంప్యూటర్ మీద 35 వర్డ్స్ పర్ మినిట్ మినిమం స్పీడ్, ఇది స్టార్టింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. తర్వాత కంప్యూటర్ ఆపరేషన్స్ కి సంబంధించి మినిమం నాలెడ్జ్ అన్నది ఉండాలి. అండ్ ఏజ్ క్రైటీరియా 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలన్నమాట. సో ఇది ఒక ముఖ్యమైన అంశం. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే అబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది 200 ఉంటుందన్నమాట. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ 50 ఇంగ్లీష్ అండ్ 25 ఆప్టిట్యూడ్, 25 జీకే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ ఎగ్జామ్ కూడా ఉంటుంది 25 క్వశ్చన్స్ కు. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది 10 నిమిషాల పాటు. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ప్యాసేజ్ కానీ, ప్రెసీస్ రైటింగ్ కానీ, ఎస్ రైటింగ్ కానీ ఉంటుంది అనమాట. సో 2 hours. సో అలా ఎగ్జామినేషన్ అన్నది ఉంటుంది అనమాట. ఇది మొత్తం కలిపి దాంట్లో 128 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో 28 రాష్ట్రాల్లో 128 ఎగ్జామ్ సెంటర్స్ లో ఈ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఎగ్జామ్ కు అప్లై చేయాలి అనుకుంటే www.sci.gov.in లోకి వెళ్ళి ఎగ్జామ్ ని అప్లై చేయొచ్చు. సో ఇది పూర్తిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే. అండ్ ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపీస్ ఉంటుంది ఫర్ జనరల్ అండ్ ఓబీసీ. అండ్ 250 ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఫ్రీడమ్ ఫైటర్ క్యాండిడేట్స్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం. అండ్ మీరు దీనికి లాస్ట్ డేట్ ఈ రోజే March 8 రాత్రి 11:55 లోపల మీరు ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఇంకా సిటీస్ విషయానికి వస్తే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 3 ఉన్నాయన్నమాట. సో ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా బాగానే ఉన్నాయి. అందరికీ అనుకూలంగానే ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అనుకుంటే దెన్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.